హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వయసు పెరిగే కొద్దీ మన పెద్దవారికి సమాజంలో ఇచ్చే గౌరవం ఎంత ముఖ్యమో ప్రభుత్వం కల్పించే సదుపాయాలు కూడా అంతే ముఖ్యం. చాలా మందికి సీనియర్ సిటిజన్ ఐడి కార్డ్ గురించి తెలుసు, కానీ అది ఎలా పొందాలో తెలియక మీ సేవ చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఇవాళ మన వీడియోలో ఇంట్లో కూర్చునే ఎలా ఈజీగా ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చో మేము మీకు క్లియర్ కట్గా వివరించబోతున్నాం. ఈ ఒక్క కార్డు ఉంటే చాలు, బస్సు ప్రయాణాల్లో, ట్రైన్ టికెట్లలో, అదేవిధంగా హాస్పిటల్స్ మరియు బ్యాంక్ వడ్డీ రేట్లలో కూడా మీకు బోలెడన్ని బెనిఫిట్స్ వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మొట్టమొదటగా మీరు మీ ఫోన్లో లేదా కంప్యూటర్లో గూగుల్ ఓపెన్ చేసి మీ రాష్ట్రానికి సంబంధించిన అధికారిక పోర్టల్కు వెళ్ళాలి. ఉదాహరణకు మీరు తెలంగాణ వారైతే మీ సేవా పోర్టల్, లేదా ఆంధ్రప్రదేశ్ వారైతే ఏపీ సేవా పోర్టల్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో సీనియర్ సిటిజన్ సర్టిఫికేషన్ లేదా ఐడి కార్డ్ అనే లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ అడిగిన వివరాలన్నింటినీ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, అదేవిధంగా ఆధార్ నెంబర్ తప్పులు లేకుండా చూసుకోండి. ఇక అసలైన విషయం ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం. దీనికోసం మీరు ప్రధానంగా 3 గుర్తింపు పత్రాలు కావాలి. 1 మీ వయసును నిరూపించే ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి, 2 మీ అడ్రస్ ప్రూఫ్, మరియు 3 మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఒక చిన్న మొత్తంలో అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ సక్సెస్ అయితే తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. దానిని చాలా జాగ్రత్తగా దాచుకోండి. కొన్ని రోజుల్లోనే అధికారులు మీ వివరాలను వెరిఫై చేసి మీ ఐడి కార్డును అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాత మీరు వెబ్సైట్ నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. చూశారు కదా, సీనియర్ సిటిజన్ ఐడి కార్డ్ పొందడం ఎంత సింపులో. మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వృద్ధులకు ఈ విషయాన్ని చెప్పి వారికి సహాయం చేయండి. ప్రభుత్వ ఫలాలను అందరూ పొందేలా చూడడం మన బాధ్యత. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన పొలిటికోస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.